హలో సార్, చెప్పండి. మన కూటమి ప్రభుత్వం వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 7 నెలలుగా అవుతుంది. రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? ఏదైతే ఎన్నికల వాగ్దానం 6 గ్యారంటీ పథకం ఇచ్చారో దాన్ని 6 పథకాలని అమలు చేస్తున్నారు. ముందుగా 3000 పెన్షన్ని 4000 చేసాం. అదేవిధంగా అప్పటి వరకు ఉన్న 3 నెలల వరకు పెండింగ్గా ఉన్న ఏదైతే చెప్పామో 1000 పెంచుతామని 7000 రూపాయలు పెన్షన్దారులకు ఒకేసారి అందించడం జరిగింది. రాష్ట్రంలో గత దౌర్భాగ్యపు గవర్నమెంట్లో మూతపడినటువంటి అన్నా క్యాంటీన్లన్నిటినీ రీఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే ఆడపడుచులకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పామో వాటిని విజయవంతంగా అమలుపరచడం జరిగింది. పోలవరాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. పాడైపోయిన టైల్ బాండ్ని మళ్ళీ పునర్నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఎన్నికల వాగ్దానంలో భాగంగా అమరావతిని పునర్నిర్మించడం జరుగుతుంది. కర్నూలుకి హైకోర్టు బెంచ్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఆర్థికంగా వైజాగ్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలని అభివృద్ధి అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలందరికీ సానుకూలంగా అత్యంత ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఈరోజు రాష్ట్రంలో జీవనం గడుపుతున్నారు. 2029లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? 2029లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత అనుభవశాలి, సుమారు 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా 2029లో కూడా కొనసాగుతారని చెప్పి కూటమి పార్టీలు కూడా దీనికి సానుకూలంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు మీరు? నారా లోకేష్ గారు అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి గారు. ఆయనకు అప్పచెప్పిన ఐటీ, విద్య రెండింటినీ సమర్థవంతంగా చేయగలుగుతున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మొన్న 2024 ఎన్నికల్లో పాల్గొన్నప్పటికీ ఎంతో అనుభవజ్ఞుడిగా రాష్ట్రంలో అత్యంత కఠినమైనటువంటి విద్య మరియు ఐటీ రంగాన్ని ఎన్నుకొని వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన నిరూపించుకుంటున్నారు.